హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ హోమ్ టిప్స్. ఇవాల్టి వీడియోలో వచ్చేసి రొయ్యల మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం చెక్క, లవంగాలు, యాలకులు, కొంచెం బిర్యానీ ఆకు వేసుకొని తర్వాత ఆనియన్స్ని ఇలా సన్నగా తురుముకొని ఇందులో వేసేసుకోవాలి. తర్వాత 2-3 పచ్చిమిర్చిని కూడా ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని ఆయిల్లోనే ఈ విధంగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా వేయించేసుకోవాలి. తర్వాత దీంట్లోకి పసుపుని ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకొని వేయించేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక 2-3 పండు టమాటోస్ని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటోస్ని కూడా ఇలా బాగా మగ్గనివ్వాలి. ఇవి అన్నీ బాగా మగ్గిపోతే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ మగ్గించుకోవాలి. తర్వాత దీంట్లోకి రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. రొయ్యల్ని ముందుగానే కొంచెం పసుపు వేసి ఇలా కొద్దిసేపు ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి ఇలా వచ్చేస్తాయి. దాంట్లో ఎక్స్ట్రా వాటర్ మొత్తం పోతాయి. అప్పుడు దీంట్లోకి యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. రొయ్యల్ని కొద్దిసేపు ఇలా ఆయిల్లో వేయించేసుకున్న తర్వాత దీనిపైన ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకొని ఒక 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటూ కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి చిటికెడు గరం మసాలా, కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని ఉడికించుకోవాలి. మనకి గ్రేవీ చిక్కగా రావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఇలా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. బాగా వచ్చేస్తుంది. ఈ విధంగా వస్తుంది. చూసారు కదా, ఫైనల్గా మనకి కర్రీ అనేది ఇలా రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా టేస్టీగా రొయ్యల కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.